Let's pray. ముందుగా ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, O Lord, we came this evening in your presence. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీ పాస్ సన్నిధికి వస్తున్నాం. Please remember us, O Lord. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. Thank you, Lord. You helped in the songs. మరి పాటల్లో సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. Now we are going to meditate thy word. ఇప్పుడు మీ యొక్క వాక్యంను ధ్యానించబోతున్నాం. Please help us, O Lord. మాకందరికీ సహాయం చేయండి ప్రభువా. Please open our hearts to understand. మా యొక్క హృదయాలను తెరిచి వాక్యం అర్థం చేసుకున్నట్లు సాయం చేయండి. Help us to concentrate on your word. మేమందరము కూడా వాక్యం మీద ధ్యానం ఉంచుటకు సాయం చేయండి. Please remember us also. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. I am very weak, O Lord. మరి మేము ఎంతో బలహీనము తండ్రి. I don't know what to say. ఏమి చెప్పాలో కూడా తెలియదు ప్రభువా. Please fill with your spirit. మీ యొక్క ఆత్మ సహాయం చేత నింపండి. Bless this word. ఈ యొక్క వాక్యాన్ని దీవించండి. Encourage all of us. మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. Please remember all of us. మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. Please help from beginning to the end. మరి మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత వహించండి. We are praying in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Now let's turn to Luke Gospel chapter 15. అందరము కలిసి లూకాసు వార్త 15వ అధ్యాయము. Luke Gospel chapter 15. లూకాసు వార్త 15వ అధ్యాయము From 18. 18వ వచనం నుండి From 18 to 28. 18 నుండి 28 వరకు. Till last verse we'll read together. మరి చివరి వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. Read. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఈనా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అయితే నీ ఆస్తిని వేశ్యలతో వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువును వధించితివని చెప్పెను. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. కలిసి చదువుకుందాం. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. We all know this portion. ఈ యొక్క భాగం మనకందరికీ తెలిసినదే. We have meditated many times. దీనిని మనం ఎన్నోసార్లు ధ్యానించాము. But still we can learn many things from this portion. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా మనం ఈ యొక్క భాగం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. As we come for ministry prayer, మనమందరము కూడా మరి ఈ యొక్క మినిస్ట్రీ ప్రార్థనకు వచ్చినాం కాబట్టి let's focus and let's learn something from this portion. What is ministry and how to do it. అయితే మనమందరము కూడా మరి యొక్క మినిస్ట్రీ ప్రేయర్ కొరకు ఈ భాగం నుంచి కొంత నేర్చుకుంటాం. So when we see here, there are two brothers. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు సహోదరులు ఉన్నారు. Now you tell me who is good one.
మీరు చెప్పండి మరి ఇందులో ఎవరు మంచివాడు? Elder brother or younger brother? పెద్ద కుమారుడా చిన్న కుమారుడా? చిన్న కుమారుడు. So how can you say that younger brother? Because if you see, he has been working in the field since morning to evening. మరి మీరు ఏ విధంగా చెప్పగలరు చిన్న కుమారుడు మంచివాడని? మరి పెద్దవాడైతే పెద్దవాడైతే మరి ఇంట్లో మరి అన్ని పనులు చేస్తున్నాడు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు. Younger son left his father after taking his portion. చిన్న కుమారుడైతే తన యొక్క భాగాన్ని తీసుకొని ఇంటిని వదిలిపెట్టాడు. But elder son was so faithful in everything. కానీ పెద్ద కుమారుడైతే మరి ఇంట్లోనే ఉండి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. But now you tell me what is the right answer? Who is good? మరి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఎవరు మంచివాడు చెప్పండి? You did not convince. You are strongly agree with that younger one is good. మరి మీరెవరు కూడా కన్విన్స్ అవ్వట్లేదు. మరి చిన్న కుమారుడే మంచివాడు అంటున్నారు. Because we have meditated so many times. ఎందుకంటే మీకు దీని గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి చిన్న కుమారుడే మంచివాడు అంటున్నారు. Brothers said they are not saying. What is your answer? మరి బ్రదర్స్ అయితే ఏం చెప్పట్లేదు. మీ యొక్క జవాబు ఏమిటి? పెద్ద కుమారుడు. పోటీ ఎప్పుడు ఉంటుంది పెద్ద కుమారుడు. Let me ask you one more question. What's wrong with elder son? నేను ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మరి పెద్ద కుమారునితో తప్పేంటి? He's been working. అతను ఎంతో కష్టపడుతున్నాడు. He did not leave his father. మరి తండ్రిని వదిలిపెట్టలేదు. He did not ask money. మరి యొక్క డబ్బు కూడా అడగలేదు. He has been serving his father very faithfully. అయితే ఆయన ఎంతో నమ్మకంగా తండ్రి దగ్గర మరి పరిచర్య చేస్తున్నాడు. Then you are saying elder son is good. మరి అయినప్పటికీ కూడా మీరు చిన్న కుమారుడు మంచివాడు అంటున్నారు. What's wrong with this elder son? మరి పెద్ద కుమారునితో తప్పేంటి? Actually, generally, if we speak, everybody says because younger one is wrong because he left his father and he spent all his money in righteous way. అయితే మరి మామూలుగా అయితే ఏంటంటే చిన్న కుమారుడు మరి తన తండ్రిని వదిలిపెట్టి డబ్బంతా ఖర్చు పెట్టాడు కాబట్టి చిన్న కుమారుడు మంచివాడు అన్నారు. But actually, both are wrong. అయితే నిజానికి రెండు జవాబులు కూడా తప్పే. Both sons are wrong. They did evil to his father. ఇద్దరు కుమారులు కూడా ఎంతో మరి చెడు చేశారు నాన్నకు. Now, how can we understand and for the ministry this portion? మరి ఈ యొక్క భాగం నుంచి మన పరిచర్య గురించి ఏ విధంగా అర్థం చేసుకోగలం? Now, let's read once again verse 29. మరి 29వ వచనాన్ని మరొకసారి కలిసి చదువుకుందాం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూనూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. See, when he was alone, he was very happy. అయితే అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. Elder one. పెద్ద కుమారుడు He's been serving. మరి ఎంతో నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు. Now, younger son is gone. I'm very happy. మరి తమ్ముడు వెళ్ళిపోయాడు కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నాడు. And now I'm one and only son who is the inheritance. మరి నేను ఇప్పుడు ఒక్కగానొక్క కుమారుని కాబట్టి నాకు ఇక వంశపారంగా వచ్చే ఆస్తి నాకే వస్తుంది అనుకున్నాడు. Now, nobody is competition to me. నాకు ఎవరు పోటీ లేరు అనుకున్నాడు. So I'm very happy. కాబట్టి నేను ఎంతో సంతోషంగా ఉన్నాడు. But when younger son came back, మరి ఎప్పుడైతే చిన్న కుమారుడు అక్కడికి వచ్చాడో now he did not want to go inside. మరి ఆ సమయంలో మరి ఇంట్లోకి వెళ్ళడానికి కూడా పెద్ద కుమారుడు ఇష్టపడలేదు. Every day he happily entered in house in the evening. మరి ఇంతకు ముందు అయితే ప్రతిరోజు ఎంతో సంతోషంగా ఇంట్లోకి వెళ్ళేవాడు. But this time he was not happy. మరి ఈ సమయంలో మాత్రం సంతోషంగా లేడు. Then what happened now? మరి ఏం జరిగింది ఇక్కడ? Because the younger son came to his father. ఈ కారణం ఏంటంటే చిన్న కుమారుడు ఇంటికి వచ్చినాడు. So there is a great lesson for us to learn from this portion. మరి ఈ యొక్క భాగం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఉంది. Actually, what's wrong with elder son is self. అయితే ఇక్కడ పెద్ద కుమారుడితో ఉన్న సమస్య ఏంటంటే మరి తన యొక్క అహము లేకపోతే స్వయము. If younger son did not come to his father, he was very good person in this parable. అయితే ఒకవేళ చిన్న కుమారుడు ఇంటికి రాకపోయినట్లయితే పెద్ద కుమారుడే ఎంతో మంచివాడిగా ఉండేవాడు ఈ ఉదాహరణలో. But if you exclude this one, really he was very happy and he was such a great son to his loving father. మరి ఈ యొక్క సందర్భాన్ని మీరు పక్కకు పెట్టినట్లయితే పెద్ద కుమారుడు నాన్నకు ఎంతో మంచి కుమారుడిగా ఉండేవాడు. But this verse
I showed and exposed the sin and self of the elder son. మరి ఈ యొక్క వచనం మాత్రమే పెద్ద కుమారుని యొక్క స్వయంను అహమును బయట పెట్టింది. So similarly, we also think like that. సో మనం కూడా ఆ విధంగానే ఆలోచించాలి. I've been working in the church, నేను చాలా రోజుల నుంచి చర్చిలో పనిచేస్తున్నాను. so I'm far better than somebody. నేను వేరే వాళ్ళకంటే ఎంతో యోగ్యుడనని అనుకుంటాం. So I love to work in the church. నేను ఎంతో మరి పరిచర్య చేయటం అంటే నాకు ఎంతో ఇష్టం. So really, I'm very happy serving God or working in the church. మరి దేవుణ్ణి సేవించటము మరి చర్చిలో పనిచేయటం అంటే నాకు ఎంతో ఇష్టం. Until like this incident. ఇలాంటి మరి చిన్న కుమారుడు వచ్చేంత వరకు మాత్రమే అది మనకు మంచిగా ఉంటుంది. But in New Testament, working for God, it is not individually, but it is working together. ఇక్కడ మరి కొత్త నిబంధనకు వచ్చినప్పట్లయితే మరి వ్యక్తిగతంగా పనిచేయటం కాదు, మరి గుంపుగా అంటే ఇతరులతో కలిసి పనిచేసినప్పుడే మన యొక్క వాల్యూ తెలుస్తుంది. We need to work with different people. మరి వివిధ రకాల వ్యక్తులతో మనం పనిచేయటం నేర్చుకోవాలి. They may come from different background, different culture and different places. మరి వారు వివిధ రకాల బ్యాక్గ్రౌండ్ నుంచి మరి కల్చర్స్ నుంచి వచ్చినప్పటికీ కూడా మనం వాళ్ళతో కలిసి పనిచేయాలి. But here if we see, they came from the same family. They both are sons to the same father. మరి ఇక్కడ చూసినట్లయితే ఎంతో విచిత్రకరమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరు కుమారులు ఒకే తండ్రి నుంచి వచ్చారు, ఒకే కల్చర్ నుంచి వచ్చారు. But elder son does not want to work with him. కానీ పెద్ద కుమారుడైతే మరి చిన్న కుమారునితో కలిసి పనిచేయటం ఇష్టం లేదు. What is wrong with him? మరి అతనితో ఉన్న తప్పేంటి? Because I am greater than him. అతనికి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే నేను అతని కంటే గొప్పవాణ్ణి. He wasted father's money. మరి మా నాన్న యొక్క డబ్బును అయితే మా తమ్ముడు వేస్ట్ చేశాడు. I have been working. ఇక్కడ చాలా రోజుల నుంచి నేను పనిచేస్తున్నాను. I am more qualified than him. నేను అతని కంటే ఎంతో యోగ్యుడను. He should not come to father's house again. మరి మా తమ్ముడైతే మా నాన్న ఇంటికి రావాల్సిన యోగ్యుడే కాడు. I am the only eligible person. నేను ఒక్కడిని మాత్రమే అర్హత కలిగిన వాడును. But that is not actually what Bible says, what Jesus says. మరి ఇది బైబిల్ మరి లేకపోతే యేసుక్రీస్తు చెప్పేది ఇది కాదు. Because the father accepted both sons. ఎందుకంటే ఇక్కడ తండ్రి ఇద్దరు కుమారులను మరి అంగీకరించాడు. He has been requesting his elder son also. మరి అతను చాలా రోజుల నుంచి మరి అంటే ఇక్కడ చూసినట్లయితే పెద్ద కుమారుని కూడా అతను బతిమలాడుతున్నాడు. Please come inside. మరి ఇంట్లోకి రమ్మని బతిమలాడుతున్నాడు. Outside and why are you angry? మరి బయట ఉండి ఎందుకు కోపంగా ఉన్నామని అడిగాడు. Please come inside because we should be happy because of your younger son. మరి నువ్వు లోపలికి రావాలి, మనం అందరం ఎందుకు సంతోషించాలంటే మీ యొక్క మరి చిన్న తమ్ముడు ఇంటికి వచ్చాడు. So what I learned from this incident, really we think and we assume we are so spiritual until comes to this incident in our life. మరి నేను కూడా దీని నుంచి ఒక నేర్చుకున్న విషయం ఏంటంటే మనము మరి వేరే వాళ్ళు వచ్చేంత వరకు బానే ఉంటాం, కానీ ఎవరైనా వచ్చిన తర్వాతనే మన యొక్క అసలు స్వరూపం బయటపడుతుంది. But here we need to understand working and serving is not important, but relationship with Jesus is very very important. మరి ఇక్కడ పరిచర్య చేయటము మరి పని చేయటం ఇంపార్టెంట్ కాదు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్న సంబంధమే చాలా ఇంపార్టెంట్. Jesus did not call us to be as servants, but he called to be sons. యేసుక్రీస్తు మనల్ని దాసులుగా లేక పనిచేయవారిగా ఉండాలని కాదు, కానీ తనకు కుమారులుగా ఉండడానికి పిలిచాడు. So really there is a lot of difference between working as a son and working as a servant. మరి ఇక్కడ ఎంతో మరి భేదం ఉంది. ఏంటంటే ఒక దాసుడిగా పనిచేయటము లేకపోతే ఒక కుమారుడిగా పనిచేయటము. Just imagine if your father has a business and he asks you to take care of it, and how do you work in that business? ఒకవేళ మీరు ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే మీ నాన్నకు ఒక బిజినెస్ ఉండి ఆ బిజినెస్ నిన్ను చూసుకోమన్నప్పుడు ఏ విధంగా చూసుకుంటావు? As a servant, if you are working in a company, then how do you work? మరి ఒక కంపెనీలో ఒక దాసునిగా పనిచేసినట్లయితే అక్కడ ఎలా చూసుకుంటావు? There is a lot of difference. మరి ఇక్కడ ఎంతో వ్యత్యాసం ఉంటుంది. When it comes to our college, we wait when the time comes to the 4 p.m. Okay. 1 second. In the college, we are also waiting for the 4 p.m. because we have to leave as soon as possible. మనం ఒకవేళ కాలేజీలో వర్క్ చేసినట్లయితే ఎప్పుడు 4 అవుతుందని చూస్తూ ఉంటాం, ఎందుకంటే అది కాలేజ్ మనది కాదు కాబట్టి. Yes, that college doesn't belong to me. I am not his son. నేను ఆయన యొక్క కుమారుని కాదు, అంటే కాలేజ్ మేనేజర్ యొక్క కుమారుని కాదు, ఒక వర్కర్ ని మాత్రమే, కాబట్టి 4 ఎప్పుడు అవుతుందని చూస్తూ ఉంటాను. But he has two sons in our college. మరి మా యొక్క మరి కాలేజీలో యజమానికి 2 కుమారులు ఉన్నారు. I think still they are there.
మరి ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడే ఉండి వర్క్ చేస్తుంటారు. That is the difference between son and servant. మరి ఇదే మరి దాసుడికి ఒక కుమారునికి మధ్య ఉన్న వ్యత్యాసం. Servant always expects, what should I get if I do this work? మరి ఎప్పుడైనా దాసుడు ఏమనుకుంటాడంటే నేను చేస్తే నాకేం లాభం అని He ఆలోచిస్తాడు. is also asking the same thing. ఇక్కడ పెద్ద కుమారుడు కూడా అలానే అంటున్నాడు. Now, please, 29. ఇక్కడ 29వ వచనం చూసినట్లయితే, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. See, this exposed the heart of elder son. మరి ఈ యొక్క భాగం అనేది పెద్ద కుమారుడి యొక్క హృదయాన్ని గురించి మనకు తెలియచేస్తుంది. See, really when we work, if we expect, really we are also just like elder son. మనం కూడా ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా ఫలితాన్ని ఆశిస్తున్నాము అంటే పెద్ద కుమారులాగా ఉన్నట్లే. And we think, why should I work and how much time should I work in church? మనం కూడా అలా ఎలా ఆలోచిస్తామంటే ఎంతకాలం నేను ఇక్కడ మరి వర్క్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. We calculate everything. మరి ఎలా ఉంటుందంటే మనం పని చేసేది మొత్తం లెక్కలు వేసుకుంటాం. So this is not son's attitude, but this is absolutely servant's attitude. మరి ఇది ఒక కుమారుని యొక్క ప్రవర్తన కాదు, కేవలం దాసుని యొక్క ప్రవర్తన. But Jesus did not call us like that. మరి యేసు ప్రభు అయితే మనల్ని ఆ విధంగా ఉండడానికి పిలవలేదు. But when you look at the younger son, మరి ఎప్పుడైతే నువ్వు చిన్న కుమారుని చూసినట్లయితే he completely decided, మరి అతను పూర్తిగా నిర్ణయించుకున్నాడు. I don't want to be called as a son, but I want to be called as a servant. ఇక్కడ మనం భాగం చూసినట్లయితే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను కుమారునిగా కాదు ఒక కూలివానిగా ఉంటానని డిసైడ్ అయ్యాడు. But the story was completely different when he came home. కానీ అతను ఇంటికి వచ్చి చూసినప్పుడు అనుకున్న దానికి ఎంతో విరుద్ధంగా ఉంది. Now he was accepted as a son. కానీ వాళ్ళ నాన్న చేత అతను ఒక కుమారునిగా అంగీకరించబడ్డాడు. Now we'll understand this incident happened in this evening, in this night, and tomorrow onwards you can imagine what will be the scenario in that house. ఒకవేళ ఈ యొక్క జరిగిన ఇదంతా ఈ రోజు జరిగింది, మరి రేపటి నుంచి పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? You tell me what will be your answer. మరి మీ యొక్క జవాబు ఏమై ఉంటుంది? Now there is a work in the father's house. మరి వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఒక పని ఉంది. Now the question is, elder son was thinking, why should I work? ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు నేను ఎందుకు మరి పని చేయాలనుకుంటున్నాడు. You have your younger son. నీకు చిన్న కుమారుడు ఉన్నాడు కదా. You made a feast for him. మరి అతను రాగానే మరి కొవ్విన పశువును వధించినావు, నాట్యం ఆడినావు. You did everything. నువ్వు అన్ని చేసినావు. Why are you asking me? నువ్వు ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు? చిన్న కుమారుడు చేత పని చేయించుకో. Now if I ask you the question, if the father asks the question, then who are you? ఒకవేళ మరి తండ్రి ఈ విధంగా ప్రశ్నించినట్లయితే నువ్వెవడవు అని అడిగితే, tell me, is he son or servant? మరి అతను దాసుడా కుమారుడా? Even though he was a son, he is still considering himself as a servant. అతను ఒక కుమారుడు అయినప్పటికీ తనను ఒక దాసునిలాగానే అనుకుంటున్నాడు. So really it is an eye opening message in this parable. మరి ఈ యొక్క ఉపమానంలో ఇది మనందరి కళ్ళు తెరిచే ఒక మంచి మరి ఉపమానం. Really when we are working in the church, మనం ఎప్పుడైతే నిజంగా మరి చర్చ్ లో పనిచేస్తూ ఉంటామో, of course there is a lot of work in the church. అయితే మనకు చర్చ్ లో ఎంతో పని ఉంటుంది. And today we came because we are going to the VBS also. అయితే మనం ఈ రోజు వచ్చినాం ఎందుకంటే VBS గురించి ఆలోచించడానికి. But what is the important thing we have to learn from this? అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటి? See, now after this incident, I think the younger son behavior was completely different. అయితే ఇది జరిగిన తర్వాత మరి చిన్న కుమారుడి యొక్క ప్రవర్తన పూర్తిగా మారి ఉంటుంది. Because he was broken. అతను పూర్తిగా విరగ్గొట్టబడ్డాడు. He wants to do work till midnight or all 24 hours. అయితే అతను మరి ఎంత సమయమైనా 24 గంటలు కూడా పనిచేయడానికి సిద్ధపడ్డాడు. He was not working for that lamb as elder son asked. అయితే ఆ విధంగా మరి పెద్ద కుమారులాగా ఆ యొక్క మేక పిల్ల కోసం తను పనిచేయాలనుకోలేదు. He wants to please his father. అయితే అతను తన తండ్రిని సంతోషపరచాలని ఇష్టపడ్డాడు. Now the question is how we are working in the church. అయితే మనకి ఇప్పుడు అందరికి ప్రశ్న ఏంటంటే మనం చర్చ్ లో ఏ విధంగా వర్క్ చేస్తున్నాం? Are we working like elder son or younger son? మరి పెద్ద కుమారులాగా వర్క్ చేస్తున్నామా, చిన్న కుమారులాగా పనిచేస్తున్నామా? Who are we now? మరి ఎవరం మనము? You tell me the answer. మరి మీరు మాత్రమే సమాధానం చెప్పాలి. Really this is very important. Then when we work like younger son, మరి మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఎప్పుడైతే చిన్న కుమారులాగా వర్క్ చేస్తామో, when will we work like younger son? మనం చిన్న కుమారులాగా ఎప్పుడు పని చేస్తాం? Really when we broke and when our self was broken, really we will work like him.
ఎప్పుడైతే చిన్న కుమారులాగా మనం విరగ్గొట్టబడతామో, మన స్వయం విరిగిపోతుందో అప్పుడు మాత్రమే చిన్న కుమారులాగా పనిచేస్తాం. Or else we always calculate ourselves and we always compare with others. మనము ఆ విధంగా లేకున్నట్లయితే మనం ఎప్పుడు లెక్కలు వేసుకుంటాము, వేరే వాళ్ళతోటి మనము పోల్చుకుంటాము. This is really attitude of elder son. మరి ఇదే మరి నిజమైన మరి ప్రవర్తన, పెద్ద కుమారుని యొక్క ప్రవర్తన. So, and when you see the same incident, we can see in Matthew chapter 20. మరి ఇదే ఉదాహరణ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూసినట్లయితే See verse 11. 11వ వచనము. వారది తీసుకొని చివర వచ్చిన మీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. See, very similar to this parable. మనం ఇంతకు ముందు చూసిన దానికే ఎంతో మరి సమానమైన ఉపమానము. There also they are thinking like elder son. వీళ్ళు కూడా మరి పెద్ద కుమారుని వలె ఆలోచిస్తున్నారు. Here serving is not important, but relationship with this Jesus is very very important. మరి ఇక్కడ పరిచర్య చేయటం మరి ముఖ్యం కాదు, కానీ యేసుక్రీస్తుతో మనకున్న సంబంధమే చాలా ఇంపార్టెంట్. Now when younger son understood the what do you call that, son as a son, okay, how many qualities he has as a son, then he is ready to sacrifice himself. అయితే మరి చిన్న కుమారుడు కుమారునిగా ఉండవలసిన ఆధిక్యతలన్నీ తను తెలుసుకున్నప్పుడు వాటన్నిటిని కోల్పోవటానికి కూడా ఇష్టపడ్డాడు. He wants to work all the time. మరి తను సమయం మొత్తం కూడా మరి వెచ్చించి పనిచేయాలనుకున్నాడు. But elder son, he did not think like that. మరి పెద్ద కుమారుడు అయితే ఆ విధంగా మరి ఆలోచించలేదు. He always wants to work like a servant. మరి తాను ఎప్పుడు కూడా దాసునిలాగా పనిచేయాలనుకున్నాడు. So when we don't come to this relationship with Jesus, మరి మనము యేసుక్రీస్తులోనికి ఇలాంటి సంబంధంలోనికి రానంత వరకు we are also definitely going to work like him. మరి మనం కూడా ఆ విధంగా పెద్ద కుమారులాగానే పనిచేస్తాము. We always complain. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాము. We always compare with others. వేరే వాళ్ళతో పోల్చుకుంటాము. We always criticize. మనం వేరే వాళ్ళను మరి విమర్శిస్తూ ఉంటాము. So we will never be happy in the ministry. మరి పరిచర్యలో ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండలేము. We are just like a stumbling block in the ministry. మరి మనము ఒక మరి అడ్డుకట్టలాగా పరిచర్యలో ఉంటాము. But here when we come to this relationship, మరి ఎప్పుడైతే ఇలాంటి సంబంధంలోనికి మనం వస్తామో there will be no complaint, no murmuring. మరి ఆ సనుగులు గొనుగులు ఏమీ కూడా ఉండవు. We should not think about others. మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. Are they working or am I only working? మరి వాళ్ళు పనిచేస్తున్నారా, నేను ఒక్కడనే పనిచేస్తున్నాను. So we should not think like that. మనం ఆ విధంగా ఆలోచించకూడదు. I am not working for others. నేను వేరే వాళ్ళ కోసం పనిచేయటం లేదు. I want to work for my father. నేను నా తండ్రి కొరకు పనిచేయాలనుకుంటున్నాను. I want to please my father. నేను నా తండ్రిని సంతోషపరచాలనుకుంటున్నాను. I want to enjoy that fellowship while serving my father. నేను మా తండ్రిని మరి పరిచర్య చేస్తున్నప్పుడు ఆ యొక్క మరి సహవాసాన్ని సంతోషించాలనుకుంటున్నాను. I will not complain like elder son or them in మరి this parable. మరి ఆ పెద్ద కుమారులాగా నేను ఫిర్యాదు చేయాలనుకోవట్లేదు. So really we can understand this is very important. It is only because of self. మరి ఇది ఎందుకు అంత అత్యవసరమైన విషయము అంటే మరి ఇది అంతా కూడా మరి స్వయానికి సంబంధించినది. See, similar generally self will not expose in normal things. మరి మరి మామూలు పరిస్థితులలో మన యొక్క స్వయం అనేది బయటికి కనిపించదు. But Jesus wants to break that self. కానీ యేసుక్రీస్తు అయితే ఆ స్వయాన్ని విరగ్గొట్టాలని ఇష్టపడుతున్నాడు. Whoever the person broken, especially in this self, మరి ఎవరైతే ఈ యొక్క స్వయానికి విరగ్గొట్టబడతారో really God bless that ministry. మరి వారి యొక్క పరిచర్యను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. God really works with them. మరి వారితో కలిసి దేవుడు పనిచేసి వారి పరిచర్యను ఆశీర్వదిస్తాడు. If we have that self and working in the church, మరి అటువంటి స్వయాన్ని కలిగి పరిచర్య చేస్తున్నట్లయితే there is no blessing in that ministry. మరి ఆ యొక్క పరిచర్యలో ఆశీర్వాదం ఉండదు. So and again I would like to tell you one more thing. నేను ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. So usually we compare with others. మనము సాధారణంగా వేరే వాళ్ళతో పోల్చుకుంటాము. I am working in the church. నేను మరి మందిరంలో పని చేస్తున్నాను. Is God blessing me? నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడా? Really
why should I work in the church? నేను ఎందుకు మరి చర్చిలో పని చేయాలి? God is blessing others. వేరే వాళ్ళనైతే దేవుడు God ఆశీర్వదిస్తున్నాడు, is not blessing me. నన్నైతే ఆశీర్వదించడం There లేదు. is no importance for me in the church. నాకు మరి మందిరంలో ఎటువంటి ప్రాముఖ్యత లేదు. And slowly we think inside. ఈ విధంగా మనం లోపల ఆలోచిస్తూ ఉంటాం. So this is very dangerous. ఇది ఎంతో ప్రమాదకరమైన విషయం. When will it be exposed? అది ఎప్పుడైతే బయటకు వస్తుందో, When will it be exposed? అది ఎప్పుడు బయటకు వస్తుందంటే When younger son comes home. మరి చిన్న కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వస్తుంది. So we should not be like that. ఆ విధంగా మనం ఉండకూడదు. So this is very dangerous. God really dealt with self rather than anything else. దేవుడు ఎప్పుడు కూడా ఈ యొక్క స్వయంను మరి డీల్ చేయాలనుకుంటాడు. Why Jesus opposed Pharisees? మరి ఈ యొక్క పరిస్థితులను దేవుడు ఎందుకు గద్దిస్తూ వచ్చినాడు? Outwardly they are very good. వారు బయటకైతే ఎంతో మంచిగా ఉన్నారు. They follow the law. మరి వారు మరి యొక్క ధర్మశాస్త్రాన్ని మరి ఫాలో అవుతున్నారు. They follow all rituals. మరి అన్ని సంప్రదాయాలు ఆచారాలు పాటిస్తున్నారు. But inside, Jesus said they are just like a tomb. కానీ వారు లోపల మాత్రము మరి సున్నం కొట్టిన సమాధి వలె ఉన్నారు. So we should not be like that. మనం ఆ విధంగా ఉండకూడదు. First, we need to think really, do I have self inside? మనం ఆలోచించాల్సింది ఏంటంటే నాకు స్వయం ఉన్నదా? Really, I am working like a servant or son. నేను ఒక కుమారునిలాగా పనిచేస్తున్నానా లేకపోతే దాసునిలాగా పనిచేస్తున్నానా? So it's very important. We need to understand in the ministry. మరి పరిచర్యలో ఇది దాన్ని ఎంతో ప్రాముఖ్యంగా ఆలోచించవలసిన విషయం. So when really, if we think we have self, ఎప్పుడైతే మనకు స్వయం ఉందని అనుకుంటామో, when it was broken, ఎప్పుడైతే అది విరగొట్టబడుతుందో, we come to real relationship with Jesus. మరి యేసుక్రీస్తుతో మరి సత్సంబంధంలోనికి మనం వస్తాము. We feel very happy in that fellowship. మరి యేసుక్రీస్తుతో ఆ సహవాసాన్ని ఆనందిస్తాము. Until that incident or until that moment, మరి అప్పటి వరకు we cannot enjoy spirituality. మరి మనం ఆత్మీయతను అనుభవించలేము. We cannot experience that fellowship. మరి ఆ యొక్క సహవాసాన్ని అనుభవించలేము. Casually we come to church, we work, we enjoy only outwardly. మరి చర్చికి వస్తాము కానీ మరి అంతగా ఆనందించలేము. But inside in deep down we are really worrying, we are not experiencing. మరి లోపల మాత్రం ఎంతో మదన పడుతూ ఉంటాము, ఎందుకంటే దేవుని యొక్క ఫెలోషిప్ ను ఆనందించడం లేదని. How can we understand? ఏ విధంగా అర్థం చేసుకోగలము? When we work, really we work with joy. ఎప్పుడైతే మనం పని చేస్తామో ఎంతో సంతోషంతో పని చేస్తాము. There will be no murmuring. సనుగు కొనడం గొనుక్కొనడం No ఉండదు. complaining. మరి ఏ ఫిర్యాదులు ఉండవు. Then why do we complain? ఎందుకు అసలు ఫిర్యాదు చేస్తాము? Because there is no relationship with Jesus. ఎందుకంటే నీకు దేవునితో సత్సంబంధం లేదు. Our self always says, మరి మన యొక్క స్వయం ఎప్పుడూ చెప్తూ why ఉంటుంది, should you work? నువ్వు ఎందుకు పని చేయాలి? Let others work. వేరే వాళ్ళు చేయనియు. You take some important things in the church. నువ్వు ప్రాముఖ్యమైన విషయాలను మాత్రమే చూసుకో. Remaining work they have to do. వేరే వాళ్ళు మిగతా పనులు వేరే వాళ్ళు చూసుకుంటారు. But Jesus never said like that. మరి యేసుక్రీస్తు మాత్రం ఆ విధంగా ఎప్పుడు చెప్పలేదు. If you want to be most important person, you must be like a servant. నీకు ప్రాముఖ్యత రావాలంటే మనం ఒక దాసుని వలె ఉండాలి. We should be very humble. When we come to that relation, really we become more and more humble. మరి మనము ఆ యేసుక్రీస్తుతో మరి ఎంతో తగ్గుదలలోనికి వస్తాము. When we experience that fellowship, really we come to that place. మరి యేసుక్రీస్తు సత్సంబంధాన్ని మనం అనుభవించినట్లయితే ఆ యొక్క మరి తగ్గింపులోనికి మనం వస్తాము. Then we will experience that joy life. మరి అలాంటి జీవముతో కూడిన యొక్క మనము జీవితాన్ని అనుభవిస్తాము. So again we see the same incident in Mary and Martha also. ఇదే మరి ఇన్సిడెంట్ ను మనము మేరీ మరి మార్తాకు సంబంధించిన విషయంలో కూడా చూస్తాం. Mary was enjoying God's presence. మరి మరియ మాత్రం అక్కడ దేవుని యొక్క మరి సన్నిధిని అనుభవిస్తోంది. So next to Martha, she was working, but she always complains. మరి మార్త పని చేస్తుంది కానీ ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. Now tell me, Martha has sacrificed, she worked in the kitchen. Now tell me what Mary has done for Jesus. అయితే ఇక్కడ మార్త అయితే కష్టపడుతూ కిచెన్ లో పనిచేస్తూ ఉంది. మరి ఇక్కడ మరియా దేవుని కోసం ఏమి మరి త్యాగం చేసింది? You tell me what she has done. మరి మరియా ఏం చేసింది దేవునికి? She has done more than 100 times Martha. మరి మార్త చేసిన దానికి మరి 100 రెట్లు ఎక్కువగా మరియా చేసింది. You know all about that wax, okay, that perfume she broke and she applied to the Jesus. మీకు తెలుసు కదా, మరి ఆ యొక్క అత్తరు సీసాను పగలగొట్టి మరి తను మరి పాదాలతో మరి దేవుణ్ణి ఆరాధించింది. Two things we can understand from this incident. ఇక్కడ నుంచి 2 విషయాలు తెలుసుకోవచ్చు. She has given which is more worth to the Jesus. మరి ఏదైతే విలువైనదో అది యేసుక్రీస్తుకి ఇచ్చింది. She did not calculate. ఆమె ఎప్పుడు లెక్కలు పెట్టుకోలేదు. Is Martha giving that? మరి మార్త ఆ విధంగా చేస్తుందా?
Why should I do that? నేను ఎందుకు చేయాలి? She did not think like that. ఆ విధంగా ఆమె ఆలోచించలేదు. When the box was broken, ఎప్పుడైతే ఆ అత్తరు సీస పగలగొట్టబడిందో beautiful aroma comes outside. మరి దాని నుంచి ఎంతో సుగంధం, ఆ ద్రవ్యం సుగంధం బయటికి వచ్చింది. So similarly, when our self was broken, we should be like to Jesus. మరి ఎప్పుడైతే ఆ విధంగా మన యొక్క స్వయం పగలగొట్టబడుతుందో మనం దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటాం. Our ministry will be blessed. మన యొక్క పరిచర్య కూడా ఆశీర్వదించబడుతుంది. So we should not complain. మరి మనము ఫిర్యాదు చేయకూడదు. So we should be like younger son. మనము మరి చిన్న కుమారుని వలె ఉండాలి. Our self should be broken. మన యొక్క స్వయం విరగొట్టబడాలి. We come to the relationship with Jesus. మనం యేసుక్రీస్తు యొక్క సత్సంబంధంలోకి రావాలి. Working is not important. మరి పని చేయటం మరి ప్రాముఖ్యం కాదు, కానీ Relationship is very important. సంబంధం అనేది చాలా ప్రాముఖ్యం. May God bless this word. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక.